వారి హృదయాల్లో ప్రభువా నిన్ను చేర్చుకుని ప్రభువా నీకు స్థానం ఇచ్చి మరింతగా నిన్ను ప్రేమించే విధంగా ఉండకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడా మేము మాకు కృప చూపించాలని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువు లేఖన భాగంలో చక్కగా ప్రియురాల గురించి ప్రియుడు వర్ణిస్తా ఉన్నాడు. ఏమంటే, నా సఖి నీవు తిర్సా పట్టణములే సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు, టెక్కములెత్తిన సైన్యములే భయము పుట్టించు దానవు అని చెప్పి చక్కగా ఇక్కడ ప్రియుడు ప్రియురాల గురించి చక్కటి మాటలు సెలవిస్తా ఉన్నాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. అప్పుడు సెలోఫెహాదు కుమార్తెలు వచ్చింది. సెలోఫెహాదు అతని కుమార్తెల పేర్లు హోగ్లా, మిల్కా, తిర్సా అన్నవి. చాలా వారి కుమార్తెల పేర్లలో ఒక పేరు ఏ పేరు చెప్పండి? తిర్సా. స్తోత్రం. హల్లెలూయా. తిర్సా పట్టణం. ఆ కుమార్తె పేరే యెరూషలేము, ఇశ్రాయేలు రాజధాని అయిన ఆ యొక్క షోమ్రోను ఆ యొక్క పిలువబడేది. దాన్ని తిర్సా పట్టణం అని చెప్పి కూడా అనేవారు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు రాజధాని తిర్సా పట్టణంగా ఉంటా ఉంది. ఇక్కడ ప్రియుడు ప్రియురాల గురించి వర్ణిస్తూ అన్నాడు ఏమంటే, నీవు తిర్సా పట్టణంలో ఏమని చెప్పండి? సౌందర్యవంతు రాలవు. చక్కటి మాట చదువు ఒకసారి. నీవు తిర్సా పట్టణములే సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు, టెక్కములెత్తిన సైన్యములే భయము పుట్టించుదాను. తిర్సా పట్టణములే చెప్పండి సుందరమైన దానవు అని చెప్పి అంటా ఉన్నాడు. తిర్సా అనగా ఒకటి ఇక్కడ ఏం చెప్పండి? సుందరము, బ్యూటిఫుల్నెస్ అన్నమాట. రెండవది ప్లెజెంట్, అంటే నెమ్మదినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది అని చెప్పి అర్థం వస్తూ ఉంటుంది. ఈ తిర్సా పట్టణము ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలుకు రాజధానిగా చేసుకుని ఆ యొక్క రాజులు ఆ యొక్క కష్టకాలములో, బాధల కాలములో, అయితే వారి మనసు బాగున్నప్పుడు ఆ తిర్సా పట్టణంలో చక్కటి భవనాల నిర్మాణం చేసుకుని అందులో వెళ్ళేవారు, సేవ తీరేవారు, వారు సంతోషముగా ఉంటా ఉండేవారు. వారి బాధలు మర్చిపోయి ఆ పట్టణంలో తీసుకున్న కాలం నుండి మరలా తిరిగి ఆ రాజులు వస్తా ఉండేవారు. రాజులకి నెలవైన పట్టణము తిర్సా పట్టణం. ప్రియ దేవుని సంగమా, మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సంఘాన్ని మన యేసు ప్రభువారు ఆ తిర్సా పట్టణంతో పోలుస్తా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అలసిపోయిన మన జీవితాల్లో, శ్రమతో ఉన్న మన జీవితాల్లో, లేకపోతే మన హృదయము ఎప్పుడైతే బాగోకుండా మన హృదయం అంతా కూడా వ్యాధులతో దుఃఖముతో ఎప్పుడైతే ఉంటా ఉందో
ఎప్పుడైతే నీవు దేవుని మందిరానికి వస్తావో, దేవుని మందిరంలో నీవు ఉండి దేవుని సన్నిధిని అనుభవిస్తావో, అప్పుడు నీవు ఎలా ఉంటావంటే తిర్సా పట్టణం వలె నీవు సుందరమైన దానము కనబడతావు. స్తోత్రం. హల్లెలూయా. తిర్సా పట్టణం వలె సుందరమైన దానవుగా, సుందరమైన వాడుగా, దేవుడిని చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమతోటి ఆయన చేర్చుకుంటావో, ఆయన్ని హృదయంలో చేర్చుకుంటావు, దేవుడు ఏం చేస్తాడంటే నీకు సౌందర్యం ఇచ్చేవాడుగా, నీవు సుందరుడుగా దేవుడు మనల్ని చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు అంటా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి యేసు ప్రభువారు స్పష్టంగా సెలవిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకునేవా ఎవరైనా ఉన్నట్లయితే వారి అంటే ప్రభుత్వం రావాలి. ప్రభు దయాళుడు అని చెప్తున్నాం మనం. కీర్తనలు 107వ కీర్తన 1వ వచనం అంటాడు, చదవండి ఒకసారి. ప్రభువు దయాళుడు ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన వాత్సల్యత చూపించేవాడు. ఆయన ఎందుకు వచ్చి మనము సేద తీరే వారముగా ఉంటా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. మనము రెస్ట్ తీసుకునే వారముగా ఉంటా ఉన్నాం. ఈ లోకంలో ఎలా ఉందంటే ప్రయాసతో ఉంటా ఉంది ఈ లోకము మనల్ని సంతోషంగా ఉండలేదు. ఈ లోకము ఎప్పుడైతే నీ హృదయం అంతా కూడా భారముగా ఉన్నప్పుడు, నీ హృదయం అంతా కూడా వ్యాధులతో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఏంటంటే దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చి దేవుని సన్నిధిలో ఉంటావో నీవు సుందరంగా మారుతావు. దేవునికి ఇష్టంగా మారిపోతావు. అందుకని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మందిరానికి చాలా మంది కూడా సంతోషంగా ఉండాలి. మన హృదయం బాలేదు, వేదనతో ఉంది, దుఃఖంతో ఉంది, బాధలతో ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళి 4 మాటలు దేవుని భక్తులు చెప్పే మాటలు విందామని చెప్పి చాలా మంది వస్తారు. మీరు కూడా వస్తారు. అలాగే చాలా మంది కూడా దేవుని కృపకై మన విడుదలతో ఉంటా ఉంటారు. అందుకే మనం ఏంటంటే ప్రతి వారిని కూడా మనం బాగా చూడాలి. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని ప్రేమించే వారముగా ఉంటా ఉన్నారు, వాళ్ళతో చిరునవ్వుతో ప్రకటించే వారముగా ఉంటా ఉన్నారు, వాళ్ళని మనము హత్తుకునే వారముగా ఉంటా ఉన్నారు. అంతేగాని నా పక్కన కూర్చోమాట నువ్వు జరగట్టు అని చెప్పి వాళ్ళని మనము కసురుకోకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని నిశ్చయ పెట్టకూడదు. ఎందుకంటే నీవు తిర్సా పట్టణం వలె సుందరివి నీవు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని మెచ్చుకుంటా ఉన్నాడు. నీవు సుందరివి, నువ్వు చాలా అందమైన వాడు, అందమైన అని చెప్పి దేవుడిని మెచ్చుకుంటా ఉన్నాడు. యేసు ప్రభువు వచ్చిన నీవు మరింత సౌందర్యంతో ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆకర్షించుకునే వాడుగా ఉన్నా, ప్రజలను ప్రేమించే వారుగా మనము ఉంటా ఉన్నాం. బయటకు వెళ్ళిన తర్వాత మీకు డబ్బున్నా లేకపోతే మీ అధికారం ఉన్నా మరొకటున్నా మీ ఇంటిలో మీకు మరింత శ్రేష్టమైనది. మంచి బట్ట కట్టుకోండి, తప్పులే. కానీ మందిరానికి వచ్చినప్పుడు అందరినీ కూడా ప్రేమతో మనం చూడాలి. హల్లెలూయా. ఇది తిర్సా పట్టణం, ఇది సౌందర్యంతో కూడిన పట్టణం, ఇది ప్రేమతో కూడిన పట్టణం. ఇది అందరినీ కూడా మనము ఏమంటే దేవుని బిడ్డలుగానే చూడాలా. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటా ఉంటారు. ఎవరు కులమంటే ఎప్పుడు మేము అడగలేదు, ఎప్పుడు కూడా మాకు అనవసరం. అన్ని కూడా అందరూ కూడా తిర్సా పట్టణం వలె నువ్వు సుందరిని. హల్లెలూయా. సౌందర్యవంతురాలు నీవు. కష్టాలు, ఇబ్బందులు ఈ సంఘాలు వచ్చినప్పుడు మనం ఏంటంటే కలిసి ప్రార్థన చేసే వారుగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన చాలా బాధలతో, ఈ వేదనతో దేవుని మందిరానికి వెళ్దాము. దేవుని మందిరానికి వెళ్తే
అక్కడ సంతోషం దొరుకుతుంది, ఆనందం ఉంటుంది అని చెప్పి ఒక ఆయన దేవుని మందిరానికి సంతోషంగా వచ్చాడు. ఆయన వస్తే పొరపాటున ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అతను ఏం చేసుకోవాలి చెప్పండి, ఆ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, జనరల్ లోనే ఉంచాడు. అది బోరింది తెచ్చలాగానే. అప్పుడు అందరూ పక్క వాళ్ళందరూ కూడా ఫోన్ ఆఫ్ ఉంది కదా నీకు, ఫోను ఏంటి ఆంధ్ర చేశారు, అంత గౌరవ నీకు, వల్ల మాకు బాధ లేదు మాకని చెప్పి తిట్టారంటారు. తిట్టగానే పాస్టర్ కూడా కోపం వస్తారు. జనరల్ గా పాస్టర్ కూడా ఏమయ్యా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి తెలీదా, ఫోన్ మోగుతా ఉంటే అలా ఉన్నాను అని చెప్పి అతను కూడా కోపడ్డాడ. అప్పుడు బాధపడిన హృదయంతో అలాగ బయటకు వెళ్ళిపోయాడు. దగ్గర బాబు చర్చికి సంతోషంగా వస్తే ఇలా తిట్టని చెప్పి బాధగా వెళ్ళిపోయాడంట. సరే సాయంకాలం పూట చెప్పకూడదు కానీ చెప్పాలి, బార్కు వెళ్ళాడంట. చెప్పండి అమ్మా, బార్కు వెళ్ళాడంట. మిమ్మల్ని వెళ్ళమని కదా చెప్పేది. అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏమైందంటే అతను తాగుతున్న గ్లాసు పొరపాటున చేయటకి కింద పడిపోయిందంట. ఏమైందమ్మా చెప్పండి, ఏమైంది? కింద పడిపోయింది. కింద పడిపోతే గ్లాస్ పగిలిపోయిందంట. గ్లాస్ పగిలిపోగానే వెయిట్ పరిగెత్తుకుంటా వచ్చి, సార్ గ్లాస్ పగిలిపోయిందా? ఏం పర్వాలేదు సార్, ఆ గ్లాస్ నేను క్లీన్ చేస్తాను అని చెప్పాను. సంతోషంగా మేనేజర్ వచ్చాయంట. సార్ ఏంటి పొరపాటున గ్లాస్ పగిలిపోయిందా? ఏం పర్వాలేదు, మరొకటి ఇస్తాం మేము, తీసుకోండి చెప్పాడంట. రండి. అలాగా పక్క వాళ్ళు కూడా పర్వాలేదు కదా మంచిగా నువ్వు తీసుకో అని చెప్పి చూసుకొని చెప్పి చక్కగా ఆదరించారంట. అతను అనుకున్నాడంట బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఆదరణ దొరుకుతుందో అక్కడ నాకు చెప్పండి ఆదరణ దొరకలా. ఎక్కడైతే నేను చెప్పండి ఆదరణ దొరక్క నేను వెళ్ళి ఆ యొక్క మద్యం సేవిస్తా ఉన్నాను, అక్కడ నాకు ఎందుకు చెప్పండి ఆదరణ దొరికేది. నీ మాటలను బట్టి మీకు తెలియపరిచేది అంటే ప్రజలు చాలా మంది కూడా కష్టాలతో వస్తారు, బాధలతో వస్తారు, దేవుని మందిరానికి ఇబ్బందులతో వస్తారు, ప్రయాసతో వస్తారు. రాజులు కష్టకాలంలో వారి బాధ ఉందని చెప్పి, వారి కష్టం ఉందని చెప్పి వారు దుస్సాపట్టుగా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నా బాబు, నా మనసుకు సేవ చేయాలని చెప్పి వారు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకునేలాగున దేవుని మందిరానికి ప్రజలు వచ్చి వాళ్ళు సేవ చేయాలని చెప్పి వారు కోరుకుంటా ఉంటారు. కాబట్టి మన మందిని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, సాధ్యమైతే మీరు ఏం బట్టలు వేసుకుంటారండి చెప్పండి అమ్మా, వేసుకుంటారండి సాధ్యమైతే. సాధ్యం కాకపోతే పర్వాలా మీ ఇష్టం. బలవంతం లేదు, దేవుని మందిరంలో ఏది బలవంతం లేదండి, అది నీ ఇష్ట ప్రకారమే. కానీ మనము ఓ మాదిరిగా ఉంటా ఉన్నాం, ఓ మాదిరి చూపించే వాళ్ళుగా ఉన్నాం. నీవు క్రిస్తాపట్నం వలె సుందరమైన దానవు నీవు. స్తోత్రం హల్లెలూయా. నీ ఇంటిలో సుందరమైన వాడు నీవు, సుందరమైన నీవు. చాలా మంది కూడా ఇంటిని పాడు చేసుకుంటా ఉంటారు మీ మాటల చేత, మీ ప్రవర్తన చేత, మీ క్రియల చేత, మీ యొక్క నడవడి చేత, ఏంటి మీ యొక్క కస్సు బుస్సులాటల చేత ఇంటిని క్రిస్తాపట్నంగా చేసుకోవాల్సిన ఇంటిని చాలా మంది కూడా పాడు చేసుకుంటా ఉంటారు. ప్రభు అన్నాడు, నీవు క్రిస్తాపట్నం వల్లే సుందరమైన దానవు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడన్నా నీ భార్యకి సుందరమైన దానం అని చెప్పావా? లేదు చెప్పండి. పెళ్ళిన భక్తులు మాత్రం అమ్మో నీ ముక్కు బాగుంది, నీ మూతి బాగుంది, నీ చెవులు బాగున్నాయి, నీ నడక బాగుంది. ఏమయ్యా చెప్పావా? ఇప్పుడు చెప్తున్నావా? ఇప్పుడు చెప్పు. ఆమె ఎప్పుడో అయిపోద్ది నీకు పని. స్తోత్రం హల్లెలూయా. నువ్వు క్రిస్తాపట్నం వల్లే చెప్పండి సుందరమైన దానవు చెప్పాలా? క్రిస్తాపట్నం వల్లే సుందరము నీలో ఉంటా ఉంది. సార్ చెప్పండి, విన్నారా? చెప్పాలా? నువ్వు క్రిస్తాపట్నం వల్లే సుందరమైన దానవు. హల్లెలూయా. కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు చక్కగా చూసుకుంటావు, నీవు ప్రేమిస్తావు. అందుకే ఆ ఇంటిని మనము నన్నామము చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత అపారమైన చూడ ఒకసారి. ఆయన ప్రేమ
అపారముగా ఉంటా ఉంది. ఆయన ఎప్పుడు కూడా నొప్పించడు, యేసయ్య బాధ పెట్టడు. ఆయన ఎప్పుడు కూడా ప్రేమించేవాడు, ఆయన లాలించేవాడు. సౌందర్యం చూస్తాడు ఆయన. సౌందర్యం అంటే బయట సౌందర్యం కాదు, హల్లెలూయా, అంతరంగ సౌందర్యం. దైవ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడు అందరూ కూడా తిరుసాపట్నంలో సౌందర్యంతో మీరు ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. మీరు మందిరంలో వస్తే మందిరంలో సౌందర్యంగా ఉన్నారు, ఇంటికి వెళ్తే ఇంట్లో సౌందర్యంగా ఉంటా ఉన్నారు, బయటికి వెళ్తే ఆఫీస్లో సౌందర్యంగా ఉంటా ఉన్నారు. మనము ఆకర్షణీయంగా మారాలి. దైవ స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ప్రెజెంట్ గా ఉంటా ఉండాలి. ఎదురుగా నొప్పించే వారుగా మనము ఉండకూడదు. సంతోష విజయే వారుగా డిలైట్నెస్, ఫేవరబుల్, మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచి చేసేవారుగా ఉంటా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం మంచి చేస్తుంది చెప్పేస్తా ఉంటారు, అదే ఎందుకు చేస్తాను, అలా చేయమాక, అలా ఉండద్దు. మనం అలా ఉంటే ఇంకా అంచేస్తారు, మనం ఇంకా బాధ పెట్టేస్తాం అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. కానీ ఫేవరబుల్గా ఉండాలి, డిరెక్ట్నెస్ తో ఉండాలి, మంచితనము పెంచుకుంటా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు సంఘమును ప్రేమించి ఆయన దాని కొరకై శ్రమలు పడ్డారు. ఇంకా చెప్పాలంటే స్వీట్నెస్ అని తిరుసాపట్నం అంటే చెప్పండి అమ్మా, దాని అర్థం చాలా ఉంటా ఉన్నాయి. హనీ ఎంత మాధుర్యంగా ఉంటుంది. 1/2 kg హనీ కావాలంటే దాదాపుగా ఎన్నో వేల పువ్వుల నుంచి మకరం తీసుకురావాలి. కొన్ని వేల పువ్వుల నుంచి ఆ యొక్క ఫ్లవర్స్ నుండి మకరం తీసుకొచ్చి ఆ తేనెటీగలు ఆకి పెడితే 1/2 kg హనీ వస్తుందన్న. దైవ స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో మంచి కార్యం, ఎన్నో గొప్ప కార్యములు, ఎన్నో శ్రమలు నువ్వు పడితేనే కానీ నీవు మాధుర్యతలకు రావు. దైవ స్తోత్రం, హల్లెలూయా. మాధుర్యతలు చూడలేవు. చాలా మంది కూడా తిరుసాపట్నం వల్లే సౌందర్యాన్ని కోల్పోతా ఉన్నారు. తిరుసాపట్నం సౌందర్యం ఉండవలసిన వాడు ఆ సౌందర్యాన్ని కోల్పోతా ఉన్నారు. దైవ స్తోత్రం, హల్లెలూయా. అంటాను మరింత సౌందర్యముగా అందరూ కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ కష్టాల్లో శ్రమల్లో మనము మరింత సౌందర్యముతో ఉంటా ఉన్నారు. దైవ స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పాలి, హల్లెలూయా. అందరూ కూడా మరింత సౌందర్యముగా ఉంటాం. కష్టాలు రాకమాను. ఆ కష్టాల్లో మరింత ప్రేమను పెంచాలి, మరింత ప్రోత్సాహకరంగా ఉండాలి, మరింతగా దేవుడు సహాయం చేసి చెప్పి విశ్వాసంతో అడుగులు వేస్తా ఉన్నాను. అప్పుడు దేవుడిని జీవితంలో మేలు చేసేవాడుగా ఉంటాడు. దైవ స్తోత్రం, హల్లెలూయా. అందులో హల్లెలూయా. కాబట్టి ఏమని చెప్పండి, నువ్వు తిరుసాపట్నం వల్లే సౌందర్యం సుందరమైన అని చెప్పి చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ వారుగా అందరూ కూడా ఆ విధంగా ఉంటారు. చూడసారి పరమగీతములు 5వ అధ్యాయము 2 నుంచి చూడండి. తన ప్రేమ తెలియపరుస్తూ ఉంటాడు. నేను నిద్రించుకునే గాని నా మనస్సు మేల్కొనినది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల, ఆలకింపుము. నా తల మంచునకు తడిసినది, నా వెంట్రుకలు నా ప్రియుడు వారిని తట్టు చూచున్నాడు. నేను వస్త్రము నా పాలు కడుక్కుంటుంది, తలుపు సందులో నా ప్రియుడు నా అంతరంగం అతని ఎడల జారిపడిను. దైవ స్తోత్రం, హల్లెలూయా.
ఏమో చూడండి ఒకసారి 2వ వచనాన్ని మనం చూద్దాం వల్ల, నేను వస్త్రం తీసి 2వదిగా, నేను నిద్రించుకునే కానీ నా మనస్సు మేలుకొనినది, నా సహోదరి, నా నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల, ఆలకింపుము, నా తల మనుషుకు కలిసినది. ఎంత చక్కటి మాటలు చూడండి. యేసు ప్రభువారు తన ప్రియురాలు గురించి చెబుతున్నాడు. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల అని చెప్పి ఎంత ప్రేమగా సంబోధిస్తా ఉన్నాడు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సౌందర్యమును పెంచుకోవాలి, సౌందర్యముగా ఉంటా ఉండాలి. నీవు ప్రేమగా, దేవుని ప్రేమ మనలోకి వచ్చేదిగా ఉంటా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. రెండవది ఆయన అన్నాడు, ఏమని చెప్పండి, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు అని చెప్పంటా ఉన్నారు. నీవు చెప్పండి, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు. యెరూషలేమును సౌందర్యముతో పోలుస్తా ఉన్నాడట. ప్రియురాలు సౌందర్యం అంటా ఉన్నాడు. చెప్పండి, రెండవది సౌందర్యవంతురాలు అని చెప్పి పోలుస్తా ఉన్నాడు. ఇక్కడ సౌందర్యం అంటే యెరూషలేము కొండ మీద ఉంటారు పట్టణం. ఈ పట్టణము యెబూసీయులు పరిపాలన చేశారు. దేవుడు ఆ పట్టణాన్ని దావీదు అన్నాడు, ఆ పట్టణం నాకు దయచే ప్రభువా అని చెప్పి అడిగాడు. దావీదులకు ఆ పట్టణము దేవుడు వశం చేశాడు. ఆ పట్టణము పైన దావీదు ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యెరూషలేము చాలా మంది కూడా ఇలా ఉపయోగకరమైన పట్టణంగా ఉంటా ఉంది నేటికి కూడా. అందుకనే ఈ యెరూషలేము గురించి ఇక యుద్ధాలన్నీ కూడా ఈ యెరూషలేములో ఉన్న యొక్క స్థలం గురించి చాలా యుద్ధాలు జరుగుతా ఉన్నాయి నేటికి కూడా హమాస్ వారు లేకపోతే చుట్టుపక్కల దేశాలు ఇశ్రాయేలు యుద్ధం చేస్తానికి గల కారణం ఆ స్థలం మాకు కావాలని చెప్పి వారి కోరిక. క్రైస్తవులకు లేకపోతే ఎవరు చెప్పండి, ఆ యొక్క ఇశ్రాయేలులకు అలాగే మహమ్మదీయులకు ఆ ప్రత్యేకమైన పవిత్ర స్థలముగా అది ఉంటా ఉంది యెరూషలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెరూషలేము చాలా ప్రాముఖ్యమైనది. యెరూషలేము దేవుడు ప్రేమించాడు. యెరూషలేము అంటే దేవునికి చాలా ప్రేమ. యెరూషలేమును సంఘముతో పోలుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిర్సాపట్నం కూడా సంఘముతో పోలుస్తా ఉన్నాడు. సంఘం అంటే దేవునికి అపారమైన ప్రేమ. నీవు తిర్సాపట్నంలో సుందరమైన వారు అని దేవుడు శ్రమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత సుందరుగా ఉంటాం అంటే పైకి కాదు కానీ అంతరంగంలో సౌందర్యము ఏర్పాటు చేసుకోవాలి. అందరూ కూడా మాటలోను, ప్రవర్తనలోను, క్రియల్లోను, ఆలోచనలోను, ఇతరులను ప్రేమించే విషయంలోను మనం సౌందర్యతను ఏర్పాటు చేసుకోవాలి. రెండవదిగా నువ్వు యెరూషలేమంతా సౌందర్యవంతురాలు అని చెప్పంటా ఉన్నాడు. యెరూషలేము బాహ్యంగా చూస్తే బ్యూటిఫుల్ సిటీస్ కొడితే వరల్డ్ లో ఇది యెరూషలేము అందులో అంటే అందమైన పట్టణాల్లో యెరూషలేము ఉండదు. అందమైన పట్టణాలు అంటే స్విట్జర్లాండ్, లేకపోతే ఫ్రాన్స్, లేకపోతే నెదర్లాండ్స్, ఐరోపా దేశాలు, లేదా అమెరికా, ఆస్ట్రేలియా, ఇవి అందమైన పట్టణాల్లో ఒక పట్టణాలుగా ఉంటా ఉంటాయి. యెరూషలేము అందమైన పట్టణము కాదు, అది యెరూషలేము సౌందర్యమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాహ్యంగా చూస్తే అందం కనబడి కానీ ఎక్కువగా యెరూషలేము కానీ చాలా దేవుని దృష్టిలో చాలా అందమైన పట్టణం, సౌందర్యమైన పట్టణం అది. ఎందుకంటే దేవుడే ఆ పట్టణాన్ని ప్రేమించాడు. యెరూషలేమా నువ్వు ప్రేమించేవారు చెప్పండి వర్ధనతారని చెప్పి ఆయన కీర్తన భాగంలో చెప్పుకుని వచ్చాడు. యెరూషలేము ప్రేమిస్తే వర్ధనతారు, యెరూషలేము ప్రేమిస్తే దీవించబడతారు. యెరూషలేము సౌందర్య పట్టణముగా ఉంటా ఉంది. నెక్స్ట్ స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. యెరూషలేము అంటే ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది.
ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది. అదే ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. దేవుడు నాడు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి ప్రమాణం చేశాడు. ఆ కనాను దేశంలో యెరూషలేము కూడా ఒక భాగమైంది. హల్లెలూయా. సౌందర్యంతో కూడింది. దేవుని ఇష్టమైన పట్టణం అది. బ్యూటీ గురించి అంటే యెరూషలేము ఇప్పుడు కూడా పవిత్రతతో పోలుస్తా ఉన్నారు. ఓ సంగమా, నీవు పవిత్రతతో ఉంటే ఎంత సౌందర్యంగా ఉంటావు. ఓ సంగమా, నీవు పరిశుద్ధంగా ఉంటే ఎంత సౌందర్యంగా ఉంటావు. ఓ సంగమా, నీవు మంచిగా మాట్లాడితే ఎంత సౌందర్యంగా ఉంటావు. నువ్వు ప్రేమను పంచేవాడు ఉంటే ఎంత సౌందర్యంగా ఉంటావు. నీవు యెరూషలేము అన్నాడు. యెరూషలేము పట్టణం అంతా చెప్పండి సౌందర్యవంతురాలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సామెతలు ఏం రాస్తాడు? 31వ సామెతలు 30 అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. బాహ్య సౌందర్యం కావాల్సింది, అంతరంగ సౌందర్యము కావాలా. హల్లెలూయా. బాహ్య శుద్ధి కావాల్సింది, అంతరంగ శుద్ధి కావాలి. చాలా మంది కూడా, నేను చిన్నప్పుడు మీకు చెప్పిన చాలాసార్లు కూడా నీళ్లు మోసేవాళ్ళం, కాలుతో మోసేవాడిని నేను నీళ్లు. కొంతమంది కడిగిందే కడుగుతారు. ఆ లైన్ లో ఉండేవాళ్ళు వీళ్ళంతా ఎవరు ఉండేవాళ్ళు అంటారు. లైన్ లో ఉంటే కొంతమంది కొంచెం మాటకారులు, మోతుకొని ఉంటారు కదా, వాళ్ళని అంటే ఒప్పుకుంటారా, కడిగే ఒక పావును కడిగేవాళ్ళు, కడిగి అప్పుడు పట్టేవాడు కాదుని. సువర్ణ ఎలా చూస్తున్నాయి ఇంకా చూసేప్పుడు అన్నారు వాళ్ళని. బిందు దగ్గర ఉన్నాయి, పంపుల దగ్గర ఉండాలి. ఇప్పుడు పంపులు లేవులే, ఎవరింటో వాళ్ళు పంపులో చేసి ఆ సౌందర్యం ఆ యొక్క చెప్పండి అందము కాదు, అందము చెప్పండి మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. చూడండి ఒకసారి యెరూషలేము గురించి ఎలా రాసుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా 40:2. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమైంది, ఆమె దోష రుణము తీర్చబడినది. యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపముల నిమిత్తము రెండంతలా పొందినను. సమాచారం ఆమెకు ప్రకటించుడి. చాలండి. మీ దేవుడు శ్రమించిన మాట కనుక అదనమాట. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను. హల్లెలూయా. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను. హల్లెలూయా. నీ యుద్ధ కాలము సమాప్తమాయెను, నీ పోరాటము సమాప్తమాయెను. యెరూషలేమును ప్రేమించుడి. హల్లెలూయా. సంఘాన్ని ప్రేమించాలి, బాగా దేవుని మందిరాన్ని బాగా ప్రేమించాలి, దేవుని సంఘంలో ఉండాలి. నీవు యెరూషలేమును ప్రేమించేవాడుగా ఉంటావు. హల్లెలూయా. నీ యుద్ధ కాలంలో సమాప్తమవుతాయి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మేము బయటకు వచ్చిన తర్వాత ఒక స్థలం లీజు తీసుకుని సేవ ప్రారంభించాం. డబ్బులు సరిపోయాయి కాదు.
ఆ పాస్టర్ గారితో నేను, అమ్మా నువ్వు తన స్కూల్కి స్కూల్కి వెళ్తే కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో పిల్లల ఫీజు లేకపోతే అద్దు సరిపోద్ది, ఇవి వచ్చిన డబ్బు బోయ్ తినడానికి వాటికి సరిపోద్ది అని చెప్పినప్పుడు పాపం ఆ పాస్టర్ గారు సంతోషంగా అంగీకరించి కష్టకాలమే కార్పొరేట్ స్కూల్కి ఆమె టీచింగ్ వెళ్ళిందన్నమాట. ఆమె బాగా చెప్పుద్ది. టీచింగ్ వెళ్తే ఆ టీచింగ్ ఆమె చేసుకుంటూ ఉండేది, నేనేమో బయట మీటింగ్ వెళ్తూ ఉండేవాడిని, మళ్ళీ చర్చ్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. చర్చ్ కట్టా మళ్ళా ఆ చర్చిలో అప్పుడే కొత్తగా ప్రారంభించాయి కాబట్టి ముందుగా వెళ్ళిపోయి దాన్ని మేమే శుభ్రం చేసి నీట్గా అన్ని వేసి ప్రజల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. కష్టం వచ్చింది ఏంట్రా అని చెప్పి ఎప్పుడు బాధపడలా. యెరూషలేమును ప్రేమించాలా. హల్లెలూయా. యెరూషలేమును మనము ఆ యొక్క దాన్ని ఎలా అంటే ఆ యెరూషలేము సంతోషంగా దేవుని మందిరానికి సంతోషంగా ఎప్పుడైతే వస్తామో నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో ప్రభువు అన్నాడు నీ యుద్ధ కాలములు సమాప్తమవుతాయి. హల్లెలూయా. నీ పోరాటములు సమాప్తమవుతాయి. చాలా మంది కష్టం రాగానే మానేస్తారు దేవుని మందిరాన్ని. సంతోషం ఉన్నప్పుడే వస్తాను చెప్పి ప్రయత్నం చేస్తారు చాలా మంది. కాదు, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తా ఉన్నా దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని బాగా ప్రవేశించుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. రాత్రి ఒక వాక్యం చెప్పాను, చెప్పండి. ఏం చెప్పాను? యెహోవా నేను మార్పు లేని వాడు కనుక, చెప్పండి, యాకోబు సంతైన మీరు లయము కావా. యెహోవా నేను మార్పు లేనివాడు, ఆయన మారని వాడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. మారే వాళ్ళని ప్రేమిస్తామా, మారని వాళ్ళని మనము ప్రేమించాం. ఎలా ఉండాలంటే దేవుని మన వచ్చి నీవు ఓ పెళ్లి కుమార్తెలాగా మారాలి. ఎలా మారాలి చెప్పండమ్మా, చెప్పాలి. ఎలా మారాలి? పెళ్లి కుమార్తెలాగా మారాలి. మొన్నాక నేను ఫేస్బుక్లో దేంట్లో చూశాను, ఆర్టికల్ చూశాను. ఆర్టికల్ ఏంటంటే చాలా నాకు సంతోషం వేసింది, దుఃఖం వచ్చింది. పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లిలో పెళ్లి కుమారుడితోటి పెళ్లి కుమార్తె తండ్రి మాట చెప్తా ఉన్నాడు. అప్పగింద్ర కదా, అప్పుడు మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే నా కుమార్తె అంటే నాకు చాలా ప్రేమ, చాలా అపురూపంగా పెంచాను నా కుమార్తెను, చాలా ఇష్టం నాకు. అయితే ఈ దినమున నీకు నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తా ఉన్నా. రేపు నా కుమార్తె పట్ల నీకు కష్టం కలగవచ్చు, ప్రేమ చెప్పండి తరిగిపోవచ్చు. మా ఇందరికి అందరూ బాగా ఇప్పుడు నా ప్రేమ ఉండకపోవచ్చు, తరిగిపోవచ్చు. ప్రేమ తరిగిపోతే ఒకవేళ నా కుమార్తెను బాధ పెట్టదు అల్లుడితో చెప్తా ఉన్నాడు. ఆ యొక్క ఎక్కడ చెప్పండి, ఎక్కడ పెళ్లి మండపంలో నా కుమార్తెను కొట్టద్దు, బాధ పెట్టద్దు. ఎలా ఇచ్చాను నా కుమార్తెను అలా అప్పచెప్పేసి తీసుకొచ్చి నేను నా కుమార్తెను బాధ చేసుకుంటాను, నాకేం భారం కాదు నా కుమార్తె అని చెప్పి చక్కటి మాటలు చెప్పాడు తండ్రి. సరే, మనందరూ జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి కన్నా మిన్నగా ప్రియుడు ప్రేమించాలి. తండ్రి కన్నా ఎక్కువగా ఆ యొక్క ప్రియురాల్ని లేకపోతే భార్యని ప్రేమించేవాడుగా ఉంటా ఉన్నారు. లేనప్పుడు మనము ఆ వివాహంలో అడుగు పెట్టకూడదు. యెరూషలేమును ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, సంఘంలో పాటుపడండి. ఈ కష్టకాలం వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పండి, దేవుడు చెప్పండి, దేవుడు నా ప్రార్థన వినేవాడు, నా ప్రార్థన జవాబులు దయచేసేవాడు. నీ ప్రార్థనలో ఆయన వింటాడు, ఆయన నీ సహాయం చేస్తుంటే దేవుని
ప్రేమించే వారికి ఆయన అన్ని కూడా సమకూర్చి జరిగించేవాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. మీ విలువలు చెప్పండి ఆయన వినబాలేదు. అందునే యాకోబు సంతైన మీరు లయము కాలేదు, ఇక సజీవులుగా ఉంటా ఉన్నారు. దేవుని సంగమా, మార్పు చెందే మనిషి పట్లని ప్రేమ ఎక్కువ అవుతుంది, కానీ మార్పు లేని దేవుని పట్ల ప్రేమను మనము పెంచుకోలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. అందునే ఏమైనా చక్కటి మాట అన్నాడు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి. హల్లెలూయా. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి. ప్రేమ దోషులన్నింటినీ కూడా చెప్పండి అప్పుడు ఏమని చేస్తామా కప్పివేస్తుంది. హల్లెలూయా అని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యెరూషలేము పట్టణం అంతా చెప్పండి సౌందర్యవంతురాలు అని చెప్పి వస్తారు. 31వ కీర్తన 31వ శ్లోకం ఒకసారి 31 చక్కగా తీయాలి నాతో పాటు. 31వ కీర్తన గవ ముగిస్తాయి. 31వ కీర్తన 30వ వచనం అమ్మా. 29:2 నేను చదువుతాను. యెహోవా నామమున ప్రభావమును ఆయనకు ఆరోపించి ప్రతిష్ఠితులకు ఆవరణం ధరించుకుని ఆయన సాగిలపడి. ప్రతిష్ఠితులకు ఆవరణం ధరించుకుని. స్తోత్రం. హల్లెలూయా. ప్రతిష్ఠితుల ఆవరణం ఇంకా చూడండి ఒకసారి 96వ కీర్తన 9వ వచనం. ఒకసారి 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూములారా ఆయన సన్నిధిని వణకుడి. చదువమ్మా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అమ్మా, లోకము కదలకుండా స్థిరపరచబడినది. ఆయన జన్మను పరిపాలన చేయను. హల్లెలూయా. 96వ కీర్తన చక్కగా వస్తా ఉన్నాడు. 96 ఎంతమ్మా 9. పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూములారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. దేవుని రాజ్యం సార్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. 21వ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. 21, 22 నేను చదువుతాను, జాగ్రత్తగా మీ అందరూ కూడా చూడండి ఒకసారి. 22 ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దాని అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రె పిల్లయే దీని దానికి దీపము. జనములు దాన్ని వెలుగులను సంచరించదు. గూడాలు తన మహిమను దానిలోకి తీసుకుని వత్తులు. హల్లెలూయా. 21 చూద్దాం. దాని 12 గుమ్మములు 12 వృక్షములు, ఒక్కొక్క గుమ్మము వృక్షముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది. దానిలో ఏ దేవాలయంలోనూ నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము పట్టణం, నూతన యెరూషలేము పట్టణము ఎలా ఉంటుందో చెప్పుకుని వస్తాను. అతి సౌందర్యమైన పట్టణముగా దాన్ని వర్ణిస్తా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దీన మనస్సు మనము ధరింపజేసుకోవాలి. సౌందర్యం, తగ్గింపు జీవితము అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధమైన జీవితము అలవాటు చేసుకోవాలి. పవిత్రత అలవాటు చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అపరిశుద్ధత దానిలో నుంచి నువ్వు తొలగించుకోవాలి. ఓ పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలి.
ఈ మందిరంలో ఉంటా ఉన్నప్పుడు ఓ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కొరకు ఎలా సిద్ధపడి ఓ పవిత్రముగా కన్నిటిగా ఉంటారో అలాగా దేవుని మందిరంలో నీవు సిద్ధపడుతూ ఉంటా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమను పొందే బిడ్డలుగా మీ అందరూ కూడా ఉండాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. యేసు దీని సంఘమును ప్రేమించాడు, సంఘం కొరకే ప్రాణం పెట్టాడు, సంఘాన్ని ఆయన దీవించాడు. అనగాయన ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దీని యొక్క నిలువనేరవు. హల్లెలూయా. కాబట్టి నీవు పవిత్రతతో జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధముగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. పవిత్రమైన సంఘముగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటాం. అపరిశుద్ధత తొలగించుకోలేపి ఆయన ఆశిస్తా ఉన్నాడు. అలాంటి సౌందర్య పట్టణముగా నీవు ఉండాలని చెప్పి దేవుని ఆశయంగా ఉంది. హల్లెలూయా. 44 సార్లు యెరూషలేము ముట్టడించబడింది. ఎన్నిసార్లు చెప్పండమ్మా? 44 సార్లు ముట్టడించబడింది ఆయా రాజుల చేత. 42 మంది రాజులు పరిపాలన చేశారు యెరూషలేం పట్టణాన్ని. 42 రాజులు పరిపాలన చేశారు. ఈ 42 రాజులలో కూడా 8 మంది రాజులే మంచివారంట. ఎంతమంది అండి అమ్మా? ఎంతమంది? 8 మంది రాజులే మంచివారంట. మిగతా అంటే 42లో 8 మంది చేస్తారండి చెప్పండి. 34 మంది రాజులు వాళ్ళు దేవుని అయిష్టులుగా జీవించారు. యెరూషలేము ఎంతో ప్రేమించారు దేవుడు. యెరూషలేము పట్టణంపై, యెరూషలేము ఆయన దేవాలయంపై, లేదా యెరూషలేము రాజ్యంపై, ఇశ్రాయేలు రాజ్యంపై వారిని రాజులుగా ఉంచాడు. కానీ 42 మంది రాజుల్లో 8 మంది రాజులే మంచిగా ఉన్నారంట. మిగిలిన 34 రాజులు కూడా చెప్పండి దేవునికి విరోధముగా జీవించారు. అంటాను, నీవు యెరూషలేమంత సౌందర్యవంతురాలు, యెరూషలేములో ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉంటా ఉన్నా? 42 మంది రాజులు పరిపాలన చేశారు. 8 మంది మనుషులు ఉన్నారు. 34 మంది చెప్పండి ఎలా ఉన్నా? చెప్పండి చెప్పండి అమ్మా. దేవునికి చెడ్డవారులుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు. అంటాను, నువ్వు మంచిగా ఉన్నావా యెరూషలేములో, దేవుని మందిరములో, లేకపోతే మనము చెడ్డగా ఉన్నామా? చెడ్డ లక్షణాలు మనలో ఉంటే మనకి తెలుస్తాయి, బయట వారికన్నా ఎక్కువగా. మనం వాటిని సరి చేసుకోవాలి. హల్లెలూయా. హృదయ గర్వాన్ని తొలగించుకోవాలి. గర్వము చెప్పండి ఏమన్నా చెప్పండి. పతనమునకు ముందు చెప్పండి అమ్మా, గర్వము నడుచును. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును. ముందు చెప్తే ఎదిగించుకోవడం, పడిపోయినాక అయ్యో పడిపోయినంటే స్తోత్రం. హల్లెలూయా. అలా చేయకపోయినా బాగుండేదే చెప్పంటే, అలా వెళ్ళకపోయినా బాగుండేదే చెప్పంటే అంటారు. కాబట్టి నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. ఓ సంగమా, నీవు యెరూషలేమంత సౌందర్యవంతురాలు. సంగమా, మనము ఆ సౌందర్యతను పెంచుకోవాలా. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా అని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు సౌందర్యాన్ని పెంచుకుంటూ ఒక ఆశీర్వాదంగా ఉంటారు, లేకపోతే చెప్పాక యెరూషలేము పరిపాలన చేసిన 8 మంది రాజులే మంచివారంట. మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి వాడండి? చెడ్డరాజులు, దుర్మార్గంగా నడిచిన వారు, చెడ్డగా ప్రవర్తించిన వారు. అలా వాళ్ళలో ఒక ఉంది. మళ్ళా ఇశ్రాయేలు రాజుల్లో అతల్యా అని చెప్పి ఒక రాణి ఉంటా ఉంది. ఆమె మరీ ఘోరమైందా, ఆమె మరీ చెడ్డది. అతల్యా కుమారుని చంపిచేసిందానే, కుమారుని చంపిచేసిన. దేవుని సంఘం ఆ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యెరూషలేమంత సౌందర్యం మనలో కనబడాలి. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన నడవడి, పరిశుద్ధమైన పాటలు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన
క్రియలు నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటా ఉన్నాయో ప్రభువు మెచ్చుకుని అంటాడు, నీవు యెరూషలేమంత సౌందర్యవంతురాలని చెప్పి దేవుని మెచ్చుకుంటాడు ఆయన. హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. మూడవది చదవండి ఒకసారి. టెక్కములెత్తిన సైన్యములే నీవు ఉన్నావు. భయం పుట్టించుతాను. టెక్కములెత్తిన చెప్పండి, సైన్యములే నీవు భయం పుట్టించుతాను. సంఘం అంటే మాటలు కాదండి. హల్లెలూయా. సంఘం అంటే దేవుని ఆశీర్వాదం పొందిన ఒక జనాంగము, ఒక సైన్యము. అందునే సంఘము ప్రార్థన చేయగా తెరసా సంఖ్యలు చెప్పండి ఏమైనా అమ్మా ఏమైపోయి తెగిపోయినాయి. సంఘము ప్రార్థన చేస్తే కార్యములు ఎవరు చేస్తాడు? టెక్కములు ఎత్తిన సైన్యములే నీవున్నావు. ఓ సంఘమా అంటే ఓ బ్యానర్ అన్నమాట. టెక్కములు ఎత్తి చెప్పండి అమ్మా, చెప్పండి. జెండా ఎత్తిన, హల్లెలూయా, విజయం పొందిన, బలం పొందిన, శక్తి పొందిన ఓ సైన్యములే అందరూ కూడా ఉంటా ఉన్నారు. ఓడిపోయిన వారు కాదు, ఓడిపోయే వారు కాదు. మనము దేవుని పక్షముగా నీ పక్షముగా దేవుడు ఉంటా ఉన్నాడు. టెక్కబెట్టిన సైన్యములే నీవు ఉంటా ఉన్నావు. అపవాది భయపెడతా ఉంటాడు, అపవాది లొంగ తీసుకుంటా ఉంటాడు, అపవాది పాడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను టెక్కబెట్టిన దానిని పట్టుకుని ఆ దేవుని విజయోత్సవాన్ని ప్రకటించే వాడిగా ఉంటానని చెప్పి నీ ముందు కొనసాగుతూ ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసయ్య బ్యానర్ ని పట్టుకుని నడుస్తూ ఉంటా ఉన్నాను. టెక్కములెత్తిన సైన్యం వలె చెప్పండి, నీవు భయం పుట్టించుతాను. నువ్వు భయపడకూడదు, నువ్వు అధైర్యపడకూడదు. రోగం వచ్చిందా, అప్పుడు బాధ వచ్చిందా, కష్టాల్లో పడ్డావా, ఇబ్బందుల్లో పడ్డావా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు టెక్కములెత్తాలా. హల్లెలూయా. ఆ యేసయ్య బ్యానర్ ఎత్తి ప్రార్థన చేస్తే దేవుని సహాయకుడిగా ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ పక్షముగా యుద్ధం వచ్చేవాడు దేవుడే, నీ సహాయం చేయవాడు దేవుడే, నీ తోడుగా వచ్చేవాడు దేవుడే. యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పిన రోమాదేశము, రోమా ప్రభుత్వము క్రైస్తవుల్ని చిత్రహింసలు పెట్టింది. వారిని వీళ్ళున్న ఒక స్తంభాల పాటి క్రైస్తవులు వారిని ఆ స్తంభాల పైన కట్టివేసి, ఆ స్తంభాల పైన ఏం చేశారంటే వారిని కట్టేసి వారిని పెట్రోల్ పోసి లేదా నూనె పోసి తగలబెట్టేసి వారి యొక్క నిరోధకత అనేవాడు ఏంటంటే పరిగెడతా ఉండేవాడు, గుర్రం స్వారీ చేస్తూ ఉండేవాడు, ఆహ్లాదకరంగా అవుతా ఉండేవాడు. అటువంటి భయంకరమైన శ్రమలు క్రైస్తవులు అనుభవించారు. ఐస్కర్యంలో పెట్టి బట్టలను తీసేసి దాన్ని పడవేసేవాళ్ళు. వీరిని చాలా క్రూరంగా బాధించేవారు. వీరిని వాళ్ళు అలాగే చచ్చిపోతూ ఉండేవారు. అటువంటి క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం అయిన ఆ యొక్క రోమా ప్రభుత్వము ఒకసారి కాన్స్టంటైన్ చక్రవర్తి యుద్ధానికి వస్తా ఉన్నాడు. రోమా ప్రభుత్వమే. అప్పుడు యేసు ప్రభు వారు ఆకాశంలో ప్రత్యక్షమై తీసుకుని ఏడ్చేవాడు. రోమా ప్రభుత్వం పైకి యుద్ధానికి వస్తా ఉన్నాడు. యుద్ధానికి వస్తా ఉంటే అప్పుడు యేసు ప్రభు వారు ఆకాశం ప్రత్యక్షమై కాన్స్టంటైన్ చక్రవర్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచిస్తున్నాను ఏడ్చేవాడిని తీసుకుని బయట. ఆ రోమా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటా ఉంటే కాన్స్టంటైన్ చక్రవర్తి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఆకాశంలో నుండి. కాన్స్టంటైన్, నీ వెనక శిలువ గుర్తు మీద యుద్ధం చేస్తే శిలువ గుర్తు వేసుకుని ఆ యొక్క గుర్తుతో వెళ్ళు, నేను నీకు విజయాన్ని ఇస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. చెప్దాం. అప్పుడు ఆగి ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి శిలువ గుర్తు వేశాడు జెండా. ఆ శిలువ గుర్తు మీద వెళ్ళి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే ఆశ్చర్యకరంగా ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి గెలుస్తాడు యుద్ధంలో. రోమా ప్రభుత్వం సింహాసనంపై కూర్చుంటాడు. కూర్చుని అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు
రక్షకుడు, లోకరక్షకుడు చెప్పి ఆయన సెలవించి ఆదివారం అంతా సెలవే అని చెప్పి ప్రకటిస్తాడు. ప్రపంచం అంతరికి అప్పుడు రోమా ప్రభుత్వం పరిపాలన చేసింది కాబట్టి అలాగా సండే ప్రభు గుడిలో తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళ తల్లి కాన్స్టెంట్ చక్రవర్తి తల్లి యేసు ప్రభు వారు పుట్టిన ప్రదేశం అంతా కూడా సంచరించి తెలుసుకొని అక్కడ ఓ దేవునికి, నా దేవునికి, నాకు ఈ రాజ్యం ఇచ్చిన దేవునికి ఓ పెద్ద మందిరం కట్టాలని చెప్పి ఆశపడి ఆమె ఓ మంచి సుందరమైన దేవాలయం ప్రభు కట్టించింది. స్తోత్రం. హల్లెలూయా. అన్ని కూడా మార్చివేశాడు దేవుడు. ఇప్పుడంతా కూడా ప్రభు అంతా క్రైస్తవులని పరిపాలన చేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, అందుకే అన్నాడు యేసు క్రీస్తు ప్రభువాన్ని వెంబడించే నీవు ఎలాంటి వాడవంటే, ఎలాంటి దానంటే టెక్కలెత్తిన సైన్యమోనే విజయోత్సాహంతో నిలిచే బిడ్డవు నీవు. నీ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు. నీ సహాయకుడు ఆయన. నీ శ్రమల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, చింతలో ఉన్నావా, దేంట్లో ఉన్నా నీవు నీ పక్షముగా యుద్ధం చేయవాడు నీ దేవుడు. హల్లెలూయా. యుద్ధం మనం చేయాల్సిన పని లేదండి. యుద్ధము చెప్పండి యెహోవా. మీరు ఓడకు నిల్చుని చూడండి, యెహోవా చేసే కార్యం మీరు చూస్తారని చెప్పి మోషేతో దేవుడు సెలవిచ్చారు. అలా చూడటమే మన పని. నిజంగానే వాళ్ళు అలా చూస్తూ ఉంటే ఎర్ర సముద్రాన్ని పాలన చేశాడు దేవుడు. 6 నెలలపై వారు నడిచారు. అదే సముద్రంలో వారిని ముంచి వేశారు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ సైన్యములే మీరుంటారు. అందుకనే మీరు సర్వాంగ కవచం ధరించుకోండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేను ముగిస్తాను. ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైనడి మీరు అపవాతంత్రం ధరించుటకు శక్తివంతులైనట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏదైనగా మనం పోరాడునని శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సముద్రులకు లోకాలతోనూ ఆకాశంలో ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపత్తుల మందు వారు ఎదిరించటకును సమస్తములు నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులైనట్లు దేవుడి సర్వాంగమును ధరించుకోండి. ఏదైనా మీ నడుములకు సత్యమైన దట్టి కట్టుకుని నీతిను మైమరకుడుకుని పాదులకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడుకొని చెప్పండి నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమును దారు పట్టుకుని దాంతో మీరు దుష్టుని అగ్నిభావంతిని ఆత్మకు శక్తివంతులకు మరియు రక్షణ శిరస్త్రాలను దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మను ప్రతి సమయమందును ప్రతి విధమునైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఈ సర్వాంగ కవచం మీద ధరించుకోవాలి. హల్లెలూయా. దుష్టునిపై నువ్వు విజయం సంపాదిస్తావు. చూడండి ఒకసారి గలతీ 5వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి గలతీ 5:24 నేను చదువుతాను. పంజాబ్ ఉన్నాడు. క్రీస్తు యేసు సంబంధులు షేను దక్షతోను దురాశతోను సిలువేసి ఉన్నారు. 17 చదవమా. 17 షేరము ఆత్మకును ఆత్మ షేనకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించులో వాటిని చేయకుందురు. హల్లెలూయా. ఆత్మ చెప్పండి
చెప్పండి. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకును విరోధముగా చెప్పాలి పనిచేస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఆత్మ సిద్ధమే గాని చెప్పండి ఏసే అన్నాడు శరీరము బలహీనము. హల్లెలూయా. ఆత్మ ఏమో మందిరంలో ఉంటుంది, శరీరమేమో చెప్పండమ్మా ఆదివారం కదా 6 దినాలు కష్టపడ్డావు, నీకు తెలియదు కదా బుద్ధిహీనుడా మంచి మాంసం తెచ్చుకో, చక్కగా తిను, శుభ్రంగా చెప్పండి కొనుక్కో. ఎందుకు వచ్చింది చెప్పండి. మనం అనుకుంటా ఉంటాం నిజమే కదా, ఏం వస్తుంది మనం వెళ్తే, మనమే వారి ఒక 500 రూపాయల చర్చిలో కానుక ఉన్నారండి, అవి ఏమి మిగులుతాయి కదా అనుకుంటాం మనం. ఏమండి అంటే అనుకున్నా లేదా చెప్పండి. శరీరము ఆత్మకును చెప్పండి, ఆత్మ శరీరానికి చెప్పండి విరోధముగా ఉంటా ఉన్నాయి. ఆత్మ ఏమో ఇద్దా ఉంటుంది, శరీరమేమో ఇవ్వద్దు అంటది. ఇస్తే నాకెలాగా అంటది. అంతేనా? కాబట్టి ఈ పోరాటములు నువ్వు ఓడుతున్నావా గెలుస్తున్నావా? హల్లెలూయా. ఆత్మ ఏమో దక్షిణ భాగం ఇద్దా ఉంటుంది, శరీరమేమో ఎందుకులే ఎంత ఇస్తే ఆయన అడుగుతారా మనల్ని, అడగదు కదా ఆయన మనల్ని. మనం ఎంత ఇచ్చినా చల్తా హాయ్ ఏముంది నడుచుద్ది, నడవకపోతే మానేస్తాను తెచ్చి. ఏమయ్యా పాస్టర్తోనే పోరాడతావు కానీ చెప్పండి శరీరాన్ని మాత్రము జయించు. కాబట్టి మీరు పోరాడేది చెప్పండి మీకు మీరే పోరాడుతా ఉన్నారు. ఆత్మ శరీరము. పాస్టర్ గారు వచ్చినప్పుడు వెళ్దాం ఆత్మ అంటది, పాస్టర్ గారు వచ్చినప్పుడు మీరు చాలా మంది నవ్వుతున్నారు ఆయన కూడా చూసి, వెళ్ళొద్దు అవసరం లేదు అనుకుంటారు. ఎప్పుడు కూడా ఆత్మ సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సిద్ధం, ఆత్మ చెప్పిన పని చేయాలి. నీలో ఆత్మ పనిచేయాలి. బాగా శరీరాన్ని నలగొట్టాలి, శరీరాన్ని ఎరగొట్టాలి, శరీరాన్ని శ్రమ పెట్టాలి, శరీరాన్ని ప్రార్థనలో నడపాలి. సరేండి. అందుకనే నీవు టెక్కములు ఎత్తినా చెప్పండి సైన్యం వలె ఉన్నావు. హల్లెలూయా. నువ్వు దూసుకుంటూ వెళ్ళాలి, దేవుడి మందిరాన్ని దూసుకుంటూ రావాలి, ప్రార్థన దూసుకుంటూ రావాలి, ఆలయంపై దూసుకుంటూ రావాలి. చెప్పండి హల్లెలూయా. పాట పాడంటే సంతోషంగా రావాలి, సహాయం చేయంటే సంతోషంగా రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పదే అందరూ హల్లెలూయా. ఇది సౌందర్యముతో కూడిన స్థలం. నువ్వు దుస్సాపట్నంలో సుందరమైన రావు, నువ్వు ఎరుషలేము పట్టణంలో చెప్పండి సౌందర్యవంతురాలు, నీవు టెక్కములెత్తిరా చెప్పండి సైన్యంలోనే ఉన్నావు నీవు. హల్లెలూయా. ఎవరు చెప్పండి సంతోషంగా హల్లెలూయా. నడి చెప్పాలి హల్లెలూయా. అవును నాయన అలా చేసావు, నన్ను సౌందర్యవంతురాలు చేశావు, సౌందర్యవంతుడిగా చేశావు. ధ్వజం పట్టుకుని నిన్ను మహిమపరిచే భాగ్యం నా దయచేసావు ప్రభు అని చెప్పి నీవు అనుకున్నట్లయితే అందరూ లేచిబడి ప్రభువాన్ని మహిమపడతావు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నీవు చేసిన కార్యం బట్టి, నువ్వు చేసిన కృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ శరీరం ఎప్పుడు కూడా ప్రభువా వ్యతిరేకంగానే ఉంటా ఉంది. అందుకనే అపోస్తలుడు పోరాడుతూ ఉన్నాడు, ఈ శరీరం నేను నలగొట్టుకుంటూ ఉన్నా. నలగొట్టాలి, ఉపవాసంతో ఉండాలి, జాగరణతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, విశ్వాసంతో నడవాలి, దేవుని మందిరానికి పరిగెత్తాలి. నీవు యెరూషలేము సౌందర్యం నీలోకి రావాలి. యెరూషలేము బాహ్యముగా బాగోకపోవచ్చు కానీ అంతరంగముగా పరిశుద్ధమైంది. దేవుని వాక్కు అక్కడి నుంచి బయలుదేరింది. దేవుని వాసము చేసే స్థలమది, దేవుడు దీవించే స్థలమది, దేవుడు మెచ్చుకునే స్థలమది, దేవుడు కాలువ చేసే స్థలమది. నీవు టెక్కములెత్తిన సైన్యంలో ఉన్నావు, నువ్వు బ్యాన్ ఎత్తావు. నీవు ప్రభువా
నా బిడ్డ కొరకే ప్రార్థన చేశాను, నా కుటుంబం కోసం ప్రార్థన చేశాను, నా రోగం కొరకే ప్రార్థన చేశాను. నా ప్రార్థన విన్నావు, ఇదిగో నేను నా బ్యాగ్లో ఎత్తాను. నువ్వు నా సహాయకుడు నాయన. నేను నమ్మదగిన వాడిని కానప్పటికీ నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన ఎంతో నమ్మదగిన వాడు. ఈజ్ సో బ్యూటిఫుల్. ఆయన ఎంతో సౌందర్యవంతుడు. 10,000 మందిలో అతి సుందరుడు మన దేవుడు. ఆ సౌందర్య యువాంజి పైన కోరుకుంటా ఉన్నాయి. ప్రభువాన్ని క్షమించు. నా పాపం నిమిత్తమై, అపరాధం నిమిత్తమై, దోషం నిమిత్తమై నరగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు. ఏం చేశాను ఆయన? ఎరుషలేము వెలుగు ఈడ్చుకుంటా పెట్టాను నేను. ఆ భారమైన శిలువ మోయలేక అనేక సార్లు పడిపోయావు ప్రభువా. నా కొరకే కదా, నాకు సౌందర్యం రావాలి అని చెప్పి నువ్వు కురూపిగా అయ్యావు. నువ్వు నాయన సౌందర్యాన్ని కోల్పోయావు, గుర్తుపట్టలేట్టుగా మారిపోయావు ప్రభువా. ఈ రూపం అంతా కూడా లేకుండా అయిపోయింది. ఆ ప్రేమను గుర్తించాలి. అందుకనే ప్రభు అన్నాడు, అన్ని శ్రమల పడి కూడా నువ్వు తిర్సా పట్టణం వల్లే సుందరవి నీవు. యెరూషలేము పట్టణం అంతా సౌందర్యం నీలో ఉంటా ఉంది. నీవు తక్కవలెత్తిన సైన్యములే ఉన్నావు. నీవు భయపడమాక. ప్రభు నీ పక్షముగా ఉన్న కార్యము చేస్తాడు, నీ సహాయం చేస్తాడు, నీకు తోడుగా వస్తాడు. విజయం నీదే, అపజయం నీలో ఉండదు. ప్రభువా, ప్రేమ నీ తండ్రి బల్లో పరవించుండగా యోగ్యముగా మేము పాల్గొనే భాగ్యములు దయచేయండి. మీకు మాకు దయచేయండి. యేసు నామమున